ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు. పొంగల్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మిమ్మల్ని కలిసి చాలా హ్యాపీగా ఉంది. అమ్మ రాజశేఖర్ గారి అబ్బాయి నాగిని, సారీ నాగిని అమ్మ అమ్మ మాస్టర్ కావాలని చెప్పాను మాస్టర్. అమ్మ నాగిని రాజ్ కాదా? షట్ అమ్ సార్ మాస్టర్ కావాలని చెప్పాను. నాగిన్ రాజ్ ఐమ్ సారీ ఐమ్ సారీ రాగిన్ రాజ్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. జస్ట్ జోకింగ్. ఎందుకంటే అమ్మ రాజశేఖర్ చెప్పాడని జోక్ నేను ఈరోజు జోక్ చేస్తాను అంతే. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ రాజశేఖర్ గారి గురించి ముందు చెప్తాను, ఎందుకంటే రాగిన్ గురించి ఇప్పుడే స్టార్ట్ కాబట్టి ఆయన చెప్పడానికి ఫ్యూచర్లో చెప్పాల్సి వస్తుందేమో. ఎందుకంటే రాగిన్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అమ్మ రాజశేఖర్ గారు ఏంటంటే ఫస్ట్ సినిమా రన్ చేస్తున్నప్పుడు దానికి ముందు ఒక సినిమా ఆయన ఒక కొరియోగ్రాఫ్ చేస్తున్నాడు, ఒక సాంగ్లో నేను చేశా. అప్పుడు చెప్పారు, అరే నీకు రణంలో మంచి వేషం ఉందిరా అని. సో ఐ వాజ్ వెయిటింగ్. రణం రిలీజ్ అయిపోయింది. మాస్టర్ రణం అడిగారంటే, అరే నీ డేట్స్ లేవరా నేను అడిగాను అన్నారు. ఎవరిని అడిగారంటే మీ మేనేజర్ అడిగారు. మేనేజర్ నాకు తెలియదు అన్నారు ఆయన. అయిపోయింది. సరే మాస్టర్ మా మేనేజర్ సో, అరే ఈసారి నెక్స్ట్ మనం తప్పకుండా అని మళ్ళీ ఇంకో నెక్స్ట్ సినిమా మిస్ అయింది. ఇంకా తర్వాత ఏంటంటే ఆ తర్వాత నిజంగా డేట్స్ అవ్వలేదు. ఆ తర్వాత ఇంకో సినిమా చేస్తాం. మాస్టర్తో 2-3 సినిమాలు చేశాను. అన్ని సినిమాలు నేను చేశాను. తర్వాత అసలు అనుకోకుండా చెన్నై వెళ్ళాను. మాస్టర్ అనుకోకుండా చెన్నైలో కలిశారు. కలిసి ఈవినింగ్ 7 కలిస్తే మార్నింగ్ 5 వరకు చెన్నై మొత్తం చూపిస్తున్నారు. అరే ఇది ఏది ఇది ఏది అది అది అని. ప్లస్ ఈ ప్లేస్లో బాటిల్స్ వచ్చి అప్పటికి తాగేస్తున్నాం మేము. వాటర్ బాటిల్స్ మేము మానేస్తాం. వాళ్ళు తాగేసి కడుపులో ఉంటాయి అన్నీ. 5 వరకు చెన్నై చూపిస్తున్నారు. అంటే తర్వాత అనిపించింది ఏంటంటే నేనే బేసిక్గా బేవర్సు, ఈయన నాకన్నా అంత అల్లరి వ్యక్తి. ఎప్పుడు లైవ్లీగా ఉంటారు, జోవియల్గా ఉంటారు, నవ్వుతూ ఉంటారు ఆయన. ఎన్ని కష్టం వచ్చినా సరే, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎప్పుడు నవ్వుతూ ఒక రకమైన ఎనర్జీ. అంటే నాకు తెలిసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లల కన్నా మా సిస్టర్ కన్నా ఆయన బాగా అల్లరి చేస్తుంటారు. ఇప్పుడు కూడా అదే అల్లరి, అదే హ్యాపీనెస్. ఐ విష్ ఆల్ ది సక్సెస్ మాస్టర్. మీ అబ్బాయి రాగిన్ ఒకసారి రారా హీరో. ఫస్ట్ చిన్నప్పుడు 5th బర్త్డేకి వెళ్ళాను నేను. నాకు గుర్తులేదు. నీకేందుకు గుర్తుంటుంది? మీ డాడీ గుర్తుంటుంది, నువ్వు చిన్నోడు కదా అప్పుడు. ఆ తర్వాత రోజు ఫోన్ చేసి మాస్టర్ ఫోన్ చేసి, అరే మా అబ్బాయి హీరో రా అంటే నాకే పని చేస్తాడు ఇప్పుడు హీరో. అయితే తర్వాత మా అబ్బాయి హీరో అంటే, అరే అప్పుడే హీరో ఇప్పుడు మీ అబ్బాయి నాకు గుర్తొచ్చి నేను ముసలైపోతాను అనిపించింది నాకు. ఐ విష్ ఆల్ ది బెస్ట్. హీరో అవ్వట్లేదు అన్నారు. ఎవరు? నువ్వే హీరో రా సినిమా. చాలా డాన్స్ అదరగొట్టేస్తాడు, జిమ్నాస్టిక్స్, ఫైట్స్, అంటే ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి ఆ సినిమా ఎన్ని హీరోకు ఉండాలి లక్షణాలు. హ్యాండ్సమ్, గుడ్ లుకింగ్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యు. ఎస్ నువ్వు నాకే పనిచేస్తున్నావు కదా సినిమా. గాడ్ బ్లెస్ యు అబ్బాయి. వన్ సెకండ్. తలా Feb 14 రిలీజ్ అవుతుంది. ఏంటది? ఏం వ్యాలంటైన్స్ డే? వైలెంట్ వ్యాలంటైన్స్ డే. అంత వైలెంట్ మా లైఫ్లో ఎవ్రీ వైలెంటే మాకు. మీకు తెలియదు ఆ విషయం. ఆ లవ్ ఇది వేరే లవ్ కానీ. సో వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆ వెరీ హ్యాపీ ఇయర్. అండ్ మీ ఫ్యూచర్ అందరికి బాగోవాలి, మీరు అందరూ హ్యాపీగా ఉండాలి, మీరు సంతోషంగా ఉండాలి. మీ సంతోషంలో మేము కూడా పార్ట్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇంత ఎమోషనల్గా ఫినిష్ చేస్తారు అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ సోహెల్ గారు, నౌ రిక్వెస్టింగ్ సోహెల్ గారు.